జనతా పార్టీ అనేది ఇంత ఎక్కువ కాలం పరిపాలన చేస్తుంది మోడీ గారి కాలంలోనే. అంతకుముందు వాజ్పేయి గారు చేశాడు, కానీ ఆయన కొంతకాలం చేశాడు. ఇప్పుడు మోడీ గారు వచ్చి 2 టర్ములు చేస్తున్నాడు. 10 ఏళ్ళు దాటిపోయింది, 3వ టర్మ్లో కూడా వచ్చాడు ఆయన. ఇప్పుడు మోడీ గారిని తీసేసి వేరే వాళ్ళని పెడతాం అనేది భారతీయ జనతా పార్టీ కానీ ఆర్ఎస్ఎస్ కానీ ఆత్మహత్య సదృశ్యమే అవుతుంది. ఎందుకంటే మోడీని కన్నా ఇంకో అతను ఆల్టర్నేటివ్ బాగా చేస్తాడు అని ఆలోచన చేస్తే ఎవరున్నారు? ఆయన ఆయన అసిస్టెంట్గా పనిచేసే అమిత్ షా వాడు ఉన్నాడు. అలాగే ఇంకెవరో ముగ్గురు కానీ వాడు కూడా ఎంతసేపటికి అంటే ధైర్యంగా ఇండివిజువల్గా ఎక్కడ తిరగట్లా. ఇవాళ మోడీ ఒక పని రాక్షసుడు, ఒక రాజకీయ రాక్షసుడు దాకా ఒక పెద్ద శక్తిగా తయారాడు. హిందూ శక్తి అయినా ఇప్పుడు ఒకవేళ ఆర్ఎస్ఎస్ వాళ్ళు దింపాలని, లేకపోతే బీజేపీ పార్టీ వాళ్ళు మోడీని దింపాలని ప్రయత్నించినా ఈ దేశంలో హిందువులు ఉన్నారే, ఆధ్యాత్మిక భావన కలిగిన హిందువులు పొరపాటు కూడా ఒప్పుకోరు. ఎందుకంటే అంత హిందువుల్లో ఆధ్యాత్మిక శక్తిని పెంచింది మోడీ గారు మాత్రమే. ఎక్కడెక్కడో ఎంతో వివాదాస్పదమైన అయోధ్య రామాలయాన్ని నిర్మించాడు. అలాగే ఇప్పుడు మధుర నిర్మిస్తున్నాడు. కాశీలో నాకు తెలిసిన వరకు 10 ఏళ్ల క్రితం వెళ్తే ఇరుకు సందుల్లో ఉండేది. కాశీ టెంపుల్కి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళం. ఇది మహమ్మదీయ మసీదులోంచి వెళ్ళాల్సి వచ్చేది చాలా. అలాంటిది ఇవాళ చూస్తే ఈ కాశీ దేవాలయమైనా విశాలంగా చాలా పెద్ద కోట, ఎంతో విశాలమైన ఆవరణ చేసేసి ఒకేసారి 1,00,000 మంది మనం లోపలికి వెళ్ళి కాశీ విశ్వనాథ దర్శించుకుంటే అంత సౌకర్యాన్ని కల్పించాడు ఆయన. అక్కడే కాదు, కాశీయే కాదు, ఉజ్జయిని. నేను పూర్వం చూసినానికి చెప్తాను, నేను స్వయంగా చూశాడు చెప్తాను. ఉజ్జయిని కూడా చాలా ఇరుగ్గా ఉండి బాగా కిందకు ఉండేది. ఉజ్జయిని టెంపుల్, ఉజ్జయిని మహాకాళి టెంపుల్ కూడా చాలా విశాలంగా జరుగుతుంది. ఇలా ప్రసిద్ధి చెందిన చాలా ఆలయాలని ఆయన టైంలో చేశాడు. ఆయన హయాంలో నాకు ఎంత ధైర్యం ఉండాలి, గట్స్ ఉండాలి.